హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రమేష్. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. త్వరలో జరగబోయే ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 ఎగ్జామ్కి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఒక మోడల్ పేపర్ని ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇది ప్రీవియస్ అకాడమిక్ ఇయర్లో జరిగిన ఫార్మేటివ్ 1 ఎగ్జామ్ని బేస్ చేసుకుని ప్రిపేర్ చేయడం జరిగింది. అయితే ఆ లాస్ట్ ఇయర్లో మనకి సిలబస్ అనేది కొంచెం తక్కువ ఉంది, కానీ ఈ ఇయర్లో కొంచెం పెంచడం జరిగింది ఎగ్జామ్స్ లేట్గా జరగడం వల్ల. కాబట్టి కొంచెం మార్పులు చేయడం జరిగింది అనమాట. ఆల్మోస్ట్ ఈ మోడల్ పేపర్లో అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది బేస్ చేసుకుని మీరు ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఒక ఐడియా వస్తుంది. తత్ఫలితంగా మీ టైం సేవ్ చేసినట్లే అవుతుందనే ఉద్దేశంతో ఈ మోడల్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఓకే, ఇది ఓన్లీ మోడల్ పేపర్ మాత్రమే. దీన్ని ఆధారంగా చేసుకుని మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవని గెస్ చేయడం ద్వారా మీ ప్రిపరేషన్ టైంని తగ్గించుకోవచ్చు అనమాట. ఓకే, ఈరోజు మనం 9th క్లాస్ మోడల్ పేపర్ అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 మోడల్ పేపర్ని డిస్కస్ చేద్దాం. మనకి ఈ పేపర్లో మనకి బిట్స్ అనమాట, ఆబ్జెక్టివ్ బిట్స్ అనేవి 10 మార్క్స్ అడగడం జరుగుతుంది. మిగిలినవి షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అనమాట. మనకి ఫస్ట్ సెక్షన్ లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే 5 క్వశ్చన్స్ ఇస్తారు, ప్రతి క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ ఇస్తారు. వాటిలోంచి మనం కరెక్ట్ వన్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఫస్ట్ వన్, డెసిమల్ రిప్రజెంటేషన్ ఆఫ్ 1/4 ఈజ్. అంటే మనం ఫస్ట్ చాప్టర్ లో నేర్చుకున్నాం కదా, ఒక నెంబర్ ని అంటే p/q ఫామ్ లో ఉన్న నెంబర్ ని డెసిమల్ ఫామ్ లోకి మార్చడాన్ని, అలాగే డెసిమల్ ఫామ్ లో ఉన్న నెంబర్ ని p/q ఫామ్ లోకి మార్చడం ఎలాగో మనం ఆల్రెడీ నేర్చుకుంటాం. ఇక్కడ మనకి 1/4 ని డెసిమల్ ఫామ్ లోకి మార్చితే ఏమవుతుందని అడుగుతున్నారు. సింపుల్ గా ఏం చేస్తాం, డివిజన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి డినామినేటర్ లో ఏముంది, 4 ఉంది. ఓకే, న్యూమరేటర్ లో 1 ఉంది. అంటే 4 తో 1 ని డివైడ్ చేస్తాం. మరి 1 లో 4 పోదు కదా, అప్పుడు ఏం చేస్తాం, 0 పాయింట్ నుంచి 0 ఉంచుతాం. 10 లో 4 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్. 2 4s are 8, 2 రిమైండర్. మళ్ళీ 0 ఉంచుకున్నట్లయితే 20 లో 4 టేబుల్ 5 టైమ్స్ పోతుంది కదా, 4 5s are 20, రిమైండర్ 0. అంటే మనం 1/4 ని డెసిమల్ ఫామ్ లోకి మార్చినప్పుడు ఎంత వస్తుంది అనమాట, 0.25. అది మనకి ఏ ఆప్షన్ లో ఉంది, బి లో ఉంది కదా. కాబట్టి ఇక్కడ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ √5 ఈజ్. ఓకే, మనకి ఇర్రేషనల్ నెంబర్స్ స్టార్స్ అనే టాపిక్ లో భాగంగా దీని గురించి నేర్చుకుంటాం. అసలు వాట్ ఈస్ మెంట్ బై రేషనలైజింగ్ ఫ్యాక్టర్. మనం ఏదైనా ఒక ఇర్రేషనల్ నెంబర్ ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేసినప్పుడు అది రేషనల్ నెంబర్ గా మారుతుందో దాన్ని మనం రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటాం. ఇప్పుడు మనకి ఏం అడిగారు, √5 యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అడిగారు. అంటే మనం √5 ఇది ఇర్రేషనల్ నెంబర్, ఇది రేషనల్ నెంబర్ గా మారాలంటే మనం దేంతో మల్టిప్లై చేయాలి, మరొక √5 తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. అప్పుడు దీన్ని ఏమవుతుంది, √5 హోల్ స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సిల్ 5. ఈ 5 అనేది మనకి రేషనల్ నెంబర్ కదా. కాబట్టి మనం √5 అనే ఇర్రేషనల్ నెంబర్ ని మరొక √5 అనే ఇర్రేషనల్ నెంబర్ తో మల్టిప్లై చేస్తుంటే మనకు ఒక రేషనల్ నెంబర్ వచ్చింది. కాబట్టి ఇవి ఒకదానికొకటి రేషనలైజింగ్ ఫ్యాక్టర్స్ అవుతాయి అన్నమాట. అది ఎక్కడుంది మనకి ఆప్షన్స్ లో, సి లో ఉంది కదా. కాబట్టి సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఈ ఫామ్ లో ఉంటే అంటే 2 + √3 అని కానీ, లేకపోతే √2 + √3 ఈ ఫామ్ లో ఇచ్చి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ 2 + √3 అని కానీ, రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ √2 + √3 అని కానీ అడిగినప్పుడు సింపుల్ గా మనం మిడిల్ లో సైన్ మారిస్తే సరిపోతుంది అనమాట. అంటే దీని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, 2 - √3 అవుతుంది. మైనస్ ఇస్తే ప్లస్ అవుతుంది. అలాగే దీని రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అవుతుంది √2 - √3 అవుతుంది. ఎందుకంటే ఈ రెండింటిని, ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమంటున్నా నేను, √2 - √3 అంటున్నాను. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు ఒక రేషనల్ నెంబర్ వస్తుంది. ఎలా అంటే ఇది చూడడానికి ఎలా ఉంది, a + b × a - b లా ఉంది కదా. ఫార్ములా ఏంటి, a² - b². అంటే √2² - √3². స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సిల్ 2, స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సిల్ -3 ఈక్వల్ టు -1. -1 అనేది ఏంటి, మనకి రేషనల్ నెంబర్ కదా. కాబట్టి √2 + √3 యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుందంట, √2 - √3. ఇట్లా బైనామియల్ అంటే 2 టర్మ్స్ ఉన్న ఒక ఇర్రేషనల్ నెంబర్ ఇచ్చినప్పుడు మధ్యలో సైన్ మారిస్తే సరిపోతుంది. ఓకే, థర్డ్ వన్, a + √b × a - √b. ఇది మనం స్క్వేర్ రూట్స్ ఆఫ్ సమ్ నెంబర్స్ అంటే ప్రాపర్టీస్ ఆఫ్ స్క్వేర్ రూట్స్ అనే కాన్సెప్ట్ లో నేర్చుకుంటాం మనం వీటిని. ఇలాంటి మనకి ఫార్ములాస్, మనకి ప్రాపర్టీస్ 6 వరకు ఉంటాయి, వాటిని నేర్చుకుంటాం. అందులో a +
రూట్ బి ఇంటూ ఏ మైనస్ రూట్ బి వాల్యూ ఎంత అవుతుందంటే ఏ స్క్వేర్ మైనస్ బి అవుతుంది. అది ఎక్కడుంది మనకి సిలో ఉంది. ఒకవేళ మనం తెలియకపోయినా ఈ ఫార్ములాని అప్లై చేయడం ద్వారా అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్ లో ఉంది కాబట్టి ఆ ఫార్ములా అప్లై చేసాం అనుకోండి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. ఏని స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్, మరి రూట్ బిని స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సిల్ కాబట్టి బి అవుతుంది. కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ ఇక్కడ మనకి స్క్వేర్ ఉండదు, ఏ స్క్వేర్ మైనస్ బి అనే ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, ద జీరో ఆఫ్ ద పాలినామియల్ 2x plus 3 ఈజ్. ఓకే, ఇది మనకి పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ అనే చాప్టర్ లో ఉంది కదా. ఇది మనకి ఒక పాలినామియల్ ఇచ్చి దాని జీరోని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఏం చేస్తాం మనం, ఆ పాలినామియల్ ని జీరోకి ఈక్వల్ చేస్తాం. జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటే తెలుసు కదా, ఒక పాలినామియల్ లో వేరియబుల్ ప్లేస్ లో ఏ నెంబర్ ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆ పాలినామియల్ యొక్క వాల్యూ జీరో అయిపోతుందో దాన్ని జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటాం. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని జీరో ఆఫ్ ద పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, ఇచ్చిన పాలినామియల్ కి జీరోకి ఈక్వల్ చేయాలి. అంటే 2x plus 3 అనే పాలినామియల్ ఇచ్చారు, దీని వాల్యూ జీరో అయిపోవాలి. దీన్ని సాల్వ్ చేయడం ద్వారా మనకి x వాల్యూ రాబడతాం, అదే మనకి జీరో ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ ఏం చేస్తాం, కాన్స్టెంట్ టర్మ్ ని RHS లో తీసుకెళ్తాం. అంటే వేరియబుల్ లేని టర్మ్ ని, అంటే 3 కదా, అంటే 2x ఈక్వల్ టు ప్లస్ 3 ని RHS లోకి తీసుకెళ్తే -3 అవుతుంది. దీని నుంచి ఇప్పుడు 2 ని తీసుకెళ్తాం, 2x ని మల్టిప్లై చేస్తుంది కాబట్టి RHS లోకి తీసుకెళ్తే ఏమవుతుంది, డివైడ్ చేస్తుంది, అంటే -3/2. ఇదే మనకి ఈ 2x plus 3 అనే పాలినామియల్ యొక్క జీరో అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటనమాట -3/2. అది ఎక్కడుంది, మనకి ఏలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, ద కోఎఫిషియంట్ ఆఫ్ x క్యూబ్ ఇన్ 2 minus x క్యూబ్ ప్లస్ x స్క్వేర్. కోఎఫిషియంట్ ఆఫ్ x క్యూబ్ అంటే మనం x క్యూబ్ టర్మ్ ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే అదే మనకి కోఎఫిషియంట్ అవుతుంది అనమాట. కోఎఫిషియంట్ యొక్క డెఫినేషన్ ఏంటి, ద నెంబర్ మల్టిప్లైడ్ బై ఏ వేరియబుల్. అయితే ఆ వేరియబుల్ యొక్క పవర్ ఎంతంటే 3. కాబట్టి x క్యూబ్ కి ఉండే మరి ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే దాన్ని కోఎఫిషియంట్ అంటాం. ఇందులో x క్యూబ్ టర్మ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దాని యొక్క కోఎఫిషియంట్ ఎంతంటే మనకు ముందేం నెంబర్ కనిపించలేదు కాబట్టి దీన్ని ఎట్లా రాస్తాం మనం, -x³ ని ఎట్లా రాయొచ్చు, -1 ఇంటూ x³ అని రాయొచ్చు. అంటే ఇప్పుడు x³ యొక్క కోఎఫిషియంట్ ఏమవుతుంది అనమాట, -1 అవుతుంది. అక్కడ మైనస్ సైన్ ఉంది కాబట్టి -1 అవుతుంది. ఒకవేళ ప్లస్ సైన్ ఉంటే +1 అవుతుంది. కాబట్టి మనకి -1 ఎక్కడ ఉంది, బిలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెక్షన్ లో మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి. ఇందులో మనకి 5 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తారు, ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్. ఓకే, ఫస్ట్ వన్, p/q ఫార్మ్ ఆఫ్ 15.4. అంటే ఇక్కడ డెసిమల్ ఫార్మ్ ని మనం p/q ఫార్మ్ లోకి మార్చాలి. మనకి దీనికి 2 వేస్ ఉంటాయి. అంటే మనం డెసిమల్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి కదా, టెర్మినేటింగ్, నాన్ టెర్మినేటింగ్. మళ్ళీ నాన్ టెర్మినేటింగ్ లో 2 ఉంటాయి. ఓకే, ఇది మనకి టెర్మినేటింగ్ డెసిమలా నాన్ టెర్మినేటింగ్ డెసిమలా అంటే టెర్మినేటింగ్ డెసిమల్, ఎందుకంటే బార్ లేదు, అలాగే చివరిలో మనకి డాట్స్ లేవు, కాబట్టి ఇది టెర్మినేటింగ్ డెసిమల్. టెర్మినేటింగ్ డెసిమల్ p/q ఫామ్ లోకి మార్చడం చాలా ఈజీ కదా. ఇక్కడ ఇచ్చింది ఏంటి నెంబర్ మనకి 15.4. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది అంటే డెసిమల్ పార్ట్ లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి. డెసిమల్ పార్ట్ అంటే ఇది, దీన్నేమో ఇంటిగ్రల్ పార్ట్ అంటాం. డెసిమల్ పార్ట్ లో 1 డిజిట్ ఉంది కాబట్టి దీన్ని డెసిమల్ వదిలేసినట్లయితే ఏమవుతుంది, 154 అవుతుంది. డినామినేటర్ లో 1 పక్కనే డెసిమల్ పార్ట్ లో ఎన్ని ప్లేసెస్ ఉంటే అన్ని జీరోస్ ఉంచుతాం. డెసిమల్ పార్ట్ లో 2 డిజిట్స్ ఉంటే 2 జీరోస్ ఉంచుతాం. ఓకే, ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఏదైనా టేబుల్ పోతే కట్ చేసేస్తాం. అంటే మనకి p/q ఫామ్ లోకి మార్చినప్పుడు మనకి న్యూమరేటర్ డినామినేటర్ అనేవి కో ప్రైమ్స్ అయ్యేటట్లు సింప్లిఫై చేస్తాం అన్నమాట. కో ప్రైమ్స్ అంటే ఇంకే టేబుల్ పోనంత వరకు మనం కట్ చేసుకుంటూ వెళ్తాం. ఇవి రెండు కూడా మనకి ఈవెన్ నెంబర్స్ కదా, కాబట్టి 2 టేబుల్ పోతుంది. 15 లో 7 టైమ్స్, మళ్ళీ 1 ఉంటుంది 14 లో, మళ్ళీ 7 టైమ్స్. ఇందులో మనకి 2 టేబుల్ ఎంత ఉంది, 5. అంటే 77/5. ఈ రెండు కో ప్రైమ్స్, ఏ టేబుల్ లో పోయే అవకాశం లేదు, అంటే రెండిట్లో పోయే టేబుల్ ఏది లేదు. కాబట్టి మనకి 15.4 ని మనం p/q ఫామ్ లోకి మార్చినప్పుడు అది ఎంతకి సమానం అవుతుంది అనమాట, 77/5. ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్, ద ఆర్డర్ ఆఫ్ ద సర్డ్ క్యూబ్ రూట్ 5. మనకి క్యూబ్ రూట్ 5 యొక్క ఆర్డర్ ఎంత అంటున్నారు. ఇది ఒక సర్డ్ కదా, దీని యొక్క ఆర్డర్ ఎంత అంటే ఇక్కడ ఏ నెంబర్ ఉంటే అదే అవుతుంది. ఇక్కడ 3 ఉంది కదా, కాబట్టి దీని ఆర్డర్ ఎంత అవుతుంది, 3 అవుతుంది.
ఒకవేళ మనకి స్క్వేర్ రూట్ 5 ఇచ్చారు, దీని ఆర్డర్ అంటే స్క్వేర్ అంటే ఎంత నెంబర్ 2 కదా, కాబట్టి దీని ఆర్డర్ ఎంత అవుతుంది 2 అవుతుంది అన్నమాట. ఒకవేళ మనకి దీన్నే మనకి ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో మార్చినప్పుడు ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఆఫ్ క్యూబ్ రూట్ 5 అని అడిగారు అనుకోండి, అప్పుడు క్యూబ్ రూట్ 5 ఎట్లా రాయొచ్చు అంటే మనకి 5 పవర్ 1/3 అని రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ 8th వన్ 64 పవర్ 1/6 వాల్యూ, అంటే దీన్ని సింప్లిఫై చేయగా వచ్చే వాల్యూ ఎంత అంటారు. మనం ఇట్లాంటి సమయంలో ఏం చేస్తాం, ఈ బేస్ ని ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. 64 ని ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే 2 టేబుల్ 32 టైమ్స్, 2 టేబుల్ 16 టైమ్స్, అగైన్ 2 టేబుల్ 8 టైమ్స్, 4 టైమ్స్, 2 టైమ్స్, అంటే 64 can be written as 2 power 1 2 3 4 5 6. మరి ఆల్రెడీ పవర్ 1/6 ఉంది కదా, పవర్ 1/6. ఓకే, దీన్ని ఎట్లా రాస్తాం మనం, ఈ 6 ని 6/1 అని రాస్తాం. అంటే ఇది ఎలా ఉంది చూడడానికి, ఏ పవర్ m హోల్ పవర్ n లా ఉంది. దాని ఫార్ములా ఏంటి, ఏ పవర్ mn, అంటే ఈ రెండు మల్టిప్లై చేయాలి. 6 1s are 6/1, 6 are 6, 6 లో 6 1 టైమ్స్ పోతుంది కదంటే 2 పవర్ 1 అంటే 2 అవుతుంది. అంటే 64 పవర్ 1/6 ఈక్వల్ టు ఎంత అంటే 2 అవుతుంది అనమాట. నెక్స్ట్, ఇఫ్ p of x ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 దెన్ p of -1 ఈజ్, అంటే ఇక్కడ ఒక పాలినామియల్ ఇచ్చారు, దీని యొక్క వాల్యూని ఎట్ x ఈక్వల్ టు -1, అంటే x ఈక్వల్ టు -1 దగ్గర ఈ పాలినామియల్ యొక్క వాల్యూ ఎంత అంటున్నారు. మనం ఏం చేస్తాం, ఈ వేరియబుల్ ని -1 తో రీప్లేస్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనం రీప్లేస్ చేద్దాం, అంటే p ఆఫ్ -1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మనం x ప్లేస్ లో ఏం రాస్తున్నాం, -1 స్క్వేర్ -3 ఇంటూ -1 ప్లస్ 2. ఫస్ట్ రీప్లేస్ చేసాం, తర్వాత సింప్లిఫికేషన్ చేయాలి. ఫస్ట్ పవర్స్ సింప్లిఫై చేసినట్లయితే -1 స్క్వేర్ చేస్తే +1 అయిపోతుంది కదా, -3 ఇంటూ -1 పవర్ ఏం లేదు కాబట్టి -1 వస్తుంది, +2 ఈక్వల్ టు, ఇప్పుడు బ్రాకెట్స్ ఓపెన్ చేస్తాం, 1 ఉంది, ఇక్కడ 2 మల్టిప్లై చేస్తాం, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 3 1s are 3, నెక్స్ట్ +2. ఇప్పుడు ఎడిషన్ అన్ని ఒకే సైడ్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేసేస్తాం, 6 వస్తుంది. అంటే p ఆఫ్ -1 వాల్యూ ఎంత అనమాట, 6 వస్తుంది. నెక్స్ట్, ఇఫ్ 2 ఈజ్ ఏ జీరో ఆఫ్ పాలినామియల్ p ఆఫ్ x ఈక్వల్ టు 2x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 7x దెన్ ద వాల్యూ ఆఫ్ a, అంటే ఇక్కడ 2 అనేది ఈ పాలినామియల్ యొక్క జీరో అయినట్లయితే, అంటే 2ని తీసుకొచ్చి ఈ వేరియబుల్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆ పాలినామియల్ యొక్క వాల్యూ 0 అవుతుంది అనమాట. అయినట్లయితే ఈ ఏ వాల్యూ ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇచ్చినది ఏంటంటే p ఆఫ్ x ఈక్వల్ టు 2x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 7 a. వాళ్ళు ఏమన్నారు, 2 అనేది p ఆఫ్ x కి 0 అవుతుంది, అంటే మనం x ని 2 తో రీప్లేస్ చేసినప్పుడు ఈ పాలినామియల్ యొక్క వాల్యూ ఎంత అయిపోతుంది, 0 అయిపోతుంది అన్నమాట. కాబట్టి ఈ పాలినామియల్ కి 0 కి ఈక్వల్ చేసినట్లయితే, అంటే p ఆఫ్ 2 ని సబ్స్టిట్యూట్ చేసి మనం 0 కి ఈక్వల్ చేసినట్లయితే మనకు కావాల్సిన ఏ వాల్యూ వస్తుంది అనమాట. ఓకే, ఇందులో మనం x ని 2 తో రీప్లేస్ చేద్దాం, అంటే 2 ఇంటూ x ప్లేస్ లో 2 రాస్తే స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 2 ప్లస్ 7a ఈక్వల్ టు 0. ఫస్ట్ పవర్స్ సింప్లిఫై చేద్దాం, 2ని స్క్వేర్ చేస్తే 4 మైనస్ 3 ఇంటూ దీనికి ఏం పవర్ లేదు ప్లస్ 7a ఈక్వల్ టు 0. 2 4s are 8 మైనస్ 3 2s are 6 ప్లస్ 7a ఈక్వల్ టు 0. ఇది వేరియబుల్ టర్మ్, ఈ రెండు మనకి కాన్స్టెంట్ టర్మ్, అంటే ఈ రెండు లైక్ టర్మ్స్, వాటిని యాడ్ చేయొచ్చు సబ్ట్రాక్ట్ చేయొచ్చు. ఒకే సైన్ ఉంటే యాడ్ చేస్తాం, డిఫరెంట్ సైన్స్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇక్కడ 8 అనేది పాజిటివ్ నెంబర్, 6 అనేది నెగిటివ్ నెంబర్, డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 8 మైనస్ 6 ఎంత 2 ప్లస్ 7a అవుతుంది ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తాం. ఫస్ట్ మనం వేరియబుల్ లేని టర్మ్ ని కాన్స్టెంట్ టర్మ్ RHS లోకి తీసుకెళ్తాం, అంటే అప్పుడు 7a ఈక్వల్ టు ప్లస్ 2 ని RHS లోకి తీసుకెళ్తే -2 అవుతుంది. ఇప్పుడు ఈ 7 తీసుకెళ్ళినట్లయితే 7 a ని మల్టిప్లై చేస్తుంది కాబట్టి RHS లోకి తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది, అంటే -2/7 అవుతుంది. ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఆన్సర్ ఎంత అనమాట, -2/7. ఓకే, నెక్స్ట్ థర్డ్ సెక్షన్, సాల్వ్ ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్. ఈ సెక్షన్ లో మనకి 3 ప్రాబ్లమ్స్ ఇస్తారు, ఈచ్ ప్రాబ్లమ్ క్యారీస్ 2 మార్క్స్, ఏ విధమైన చాయిస్ ఉండదు అనమాట. ఓకే, ఫస్ట్ వన్, ఫైండ్ 3 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 2 and 3.
మనకి ఏదైనా టూ నెంబర్స్ ఇచ్చి వాటి మధ్యలో కొన్ని రేషనల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనకి టూ మెథడ్స్ ఉన్నాయి. మీన్ మెథడ్ ఒకటి ఉంది, అలాగే షార్ట్ కట్ మెథడ్, దీన్ని ఆల్టర్నేటివ్ మెథడ్ అని కూడా అంటాం. మనకు ఒకవేళ ప్రాబ్లంలో మెథడ్ని మెన్షన్ చేయలేనట్లయితే మనం ఏ మెథడ్లో చేసినా సరే మనకి మార్క్స్ ఇవ్వబడతాయి. కానీ ఇక్కడ మెథడ్ని మెన్షన్ చేసినట్లయితే బై మీన్ మెథడ్ అంటే ఖచ్చితంగా మనం మీన్ మెథడ్లోనే చేయాలి. ఒకసారి దీన్ని మెయిన్ మెథడ్లో చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ 11th క్వశ్చన్ని ఒకసారి ఆన్సర్ చేద్దాం. ఇక్కడ మనకి ఏంటి, 2కి 3కి మధ్యలో 3 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 2 ఈ మిడిల్లో మనకి 3 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఫార్ములా ఏంటి, మీన్ ఆఫ్ ఎనీ 2 నెంబర్స్ అంటే ఏ అండ్ బి అనుకుందాం, ఈక్వల్ టు ఎంత అవుతుంది, a ప్లస్ బి బై 2. ఈ ఫార్ములాని అప్లై చేస్తాం. అంటే మనకు అప్పుడు ఏకి బికి మధ్యలో ఉన్న ఒక రేషనల్ నెంబర్ వస్తుంది అనమాట. ఓకే, దీన్నే మనం రిపీటెడ్ గా వాడుకుంటాం మీన్ మెథడ్ లో. ఓకే, ఇప్పుడు 2కి 3కి మధ్యలో ఒక రేషనల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని x1 అనుకుందాం, లేకపోతే q1 మీ ఇష్టం. x1 ఈక్వల్ టు, లేకపోతే ఇక్కడ నెంబర్స్ ఇలా ఇచ్చినట్లయితే x1 x2 x3 అనుకున్నట్లయితే ఈ రెండింటికి మిడిల్ లో వస్తుంది కాబట్టి మనకు ఫస్ట్ ఏది వస్తుంది, x2 వస్తుంది. ఓకే, ఏం చేయాలి మనం, a ప్లస్ బి బై 2 ఈ 2 నెంబర్స్ ని యాడ్ చేసి 2 తో డివైడ్ చేయాలి. అంటే 2 ప్లస్ 3 బై 2, 2 ప్లస్ 3 ఎంత అవుతుంది, 5 బై 2. ఇది మనకి 2కి 3కి మధ్యలో ఉండే రేషనల్ నెంబర్ అవుతుంది అనమాట. ఇంకా 2 ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి x1 కావాలంటే ఏం చేయాలి, ఈ రెండింటికి మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే x1 ఈక్వల్ టు అంటే 2 ప్లస్ 5 బై 2, మీన్ అనగానే ఆ 2 నెంబర్స్ ని యాడ్ చేస్తాము, 2 తో డివైడ్ చేస్తాము. ఓకే, ఇది ఫ్రాక్షన్ లా ఉంది, ఇది ఫ్రాక్షన్ గా లేదు కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు, బై 1 అని రాసుకోవచ్చు. క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి డైరెక్ట్ గా. 2 2s are 4 ప్లస్ 1 5s are 5 బై 1 2s are 2. ఆల్రెడీ డినామినేటర్ లో 2 ఉంది. దిస్ ఈక్వల్ టు 4 ప్లస్ 5 ఎంత అవుతుంది, 9 అవుతుంది బై 2 హోల్ బై 2. మనకి న్యూమరేటర్ ఏమో p బై q ఫామ్ లో ఉంది, డినామినేటర్ లేదు కదా. ప్రతి నెంబర్ ని మనం p బై q ఫామ్ లో రాయొచ్చు. ఎలా అంటే బై 1 వేయడం ద్వారా. ఇప్పుడు ఇవి రెండు న్యూమరేటర్ p బై q ఫామ్ లో ఉంది, అంటే ఫ్రాక్షన్ లా ఉంది, డినామినేటర్ ఫ్రాక్షన్ లా ఉంది. దీన్ని సింగిల్ ఫ్రాక్షన్ లోకి మార్చాలి. న్యూమరేటర్ లో ఉన్న నెంబర్ ఏంటి, 9 బై 2. ఇప్పుడు దీన్ని సింగిల్ ఫ్రాక్షన్ లోకి మార్చేటప్పుడు ఏం చేస్తాం, డినామినేటర్ లో ఉన్న ఫ్రాక్షన్ తీసుకొచ్చి రివర్స్ చేసి మల్టిప్లై చేస్తాం. 2 బై 1 ఏమవుతుంది, 1 బై 2 అవుతుంది. 9 1s are 9, న్యూమరేటర్స్ 2 ఇంటూ చేయాలి, డినామినేటర్స్ 2 ఇంటూ చేయాలి. 2 2s are 4 అంటే 9 బై 4 అనేది మనకి 2కి 5 బై 2కి మధ్యలో ఉన్న రేషనల్ నెంబర్ అవుతుంది అనమాట. ఒకవేళ ఈ రెండింటికి మధ్యలో రేషనల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ x3 అనుకున్నాం కదా, అంటే ఏం చేయాలి మనం, ఈ 2 నెంబర్స్ ని యాడ్ చేయాలి, 2 తో డివైడ్ చేయాలి. అంటే 5 బై 2 ప్లస్ 3 హోల్ బై 2. దీన్ని p బై q ఫార్ములా మార్చుకున్నట్లయితే బై 1 రాస్తాం. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 5 1s are 5 ప్లస్ 2 3s are 6 బై 2 1s are 2, మళ్ళీ బై 2 ఉంది కదా. దిస్ ఈక్వల్ టు 5 ప్లస్ 6 ఎంత, 11 బై 2 బై 2. మరి న్యూమరేటర్ p బై q ఫామ్ లో ఉంది కాబట్టి డినామినేటర్ కూడా p బై q ఫామ్ లోకి మార్చుకుంటాం. ఇప్పుడు దీన్ని సింగిల్ ఫ్రాక్షన్ లోకి మార్చినట్లయితే ఏమవుతుంది, 11 బై 2 ఇంటూ 2 బై 1 ఏమవుతుంది, 1 బై 2 అవుతుంది. 11 1s are 11, 2 2s are 4, 11 బై 4 అవుతుంది అనమాట. అంటే 11 బై 4. దేర్ఫోర్ మనకి ఆ 3 రేషనల్ నెంబర్స్ వచ్చేసాయి కదా. 3 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 2 and 3 are ఏమొచ్చా మనకి, 9 బై 4, 5 బై 2 అండ్ 11 బై 4 అన్నమాట. ఒకవేళ దీన్నే మనం ఆల్టర్నేటివ్ మెథడ్ లో చేసినట్లయితే, మనం ఎగ్జామ్ లో ఏదో ఒక మెథడ్ లో చేస్తే సరిపోతుంది, మెథడ్ ని మెన్షన్ చేయనప్పుడు. ఓకే, ఆల్టర్నేటివ్ మెథడ్ లో ఏం చేస్తామంటే ఇక్కడ మనకి ఎన్ని రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి, 3 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఇక్కడ n ఈక్వల్ టు 3 అవుతుంది అనమాట. n ఈక్వల్ టు 3. వెంటనే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే n ప్లస్ 1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. n అంటే ఏంటి, నంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. అప్పుడు ఏమవుతుంది, 3 ప్లస్ 1 ఈక్వల్ టు 4 అవుతుంది. ఇప్పుడు ఇచ్చిన 2 నెంబర్స్ ని ఫస్ట్ p బై q ఫామ్ లోకి మార్చేస్తాం. అంటే 2 ని ఎట్లా రాయొచ్చు, 2 బై 1 అని రాయొచ్చు. అలాగే 3 ని ఎట్లా రాయొచ్చు, 3 బై 1 అని రాయొచ్చు. దిస్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏం చేయాలి మనం, ఈ రెండు ఫ్రాక్షన్స్ ని కూడా మనకి n ప్లస్ 1 తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. అంటే 4 బై 4 తో ఇంటూ చేయాలన్నమాట. 2 4s are 8, 1 4s are 4.
నెక్స్ట్ 3 4s are 12, 4 1s are 4. అంటే ఈ రెండింటిని ఏం చేస్తాం మనం లైక్ ఫ్రాక్షన్స్ గా మార్చాం. ఎందుకంటే డినామినేటర్స్ లో రెండింటిలో కూడా 4 ఉంది కాబట్టి రెండు లైక్ ఫ్రాక్షన్స్. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఉండే ఆ రేషనల్ నెంబర్స్ ఏమవుతాయి అనమాట, 8 కి 12 కి మధ్యలో ఉండే నెంబర్స్ తీసుకోండి. 8 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి 9. ఇక్కడ 4 ఉంది కదా, అంటే 9/4. 3 రేషనల్ నెంబర్స్ ఆర్ అదేంటి బిట్వీన్ 2 and 3 ఆర్ 8/4. 8 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి 9/4, తర్వాత 10/4, నెక్స్ట్ 11/4. అయితే ఇక్కడ రెండు డిఫరెంట్ గా ఉన్నాయనే డౌట్ రావచ్చు. ఇక్కడ 9/4 ఓకే, 11/4 ఓకే, ఇది 5/2, 10/4. ఈ 10/4 ని మనం సింప్లెస్ట్ ఫామ్ లోకి మారిస్తే మనకు 5/2నే వస్తుంది కదా. ఈ రెండు కో ప్రైమ్స్ కాదు, రెండిట్లో 2 టేబుల్ పోతుంది. కట్ చేస్తే 10 లో 5 టైమ్స్, 4 లో 2 టైమ్స్, 5/2. రెండు ఆన్సర్స్ ఒకటే అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ 12th వన్. రిప్రజెంట్ 5/3 అండ్ -5/3 ఆన్ నంబర్ లైన్. ఇక్కడ మనము 5/3ని అండ్ -5/3ని నంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయాలి. ఓకే, మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇచ్చిన ఫ్రాక్షన్స్ అనేవి మనకి ప్రాపర్ ఫ్రాక్షనా ఇంప్రాపర్ ఫ్రాక్షనా అని అబ్జర్వ్ చేయాలి. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే డినామినేటర్ లో చిన్న నెంబర్ ఉండేది, కానీ ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. ఒకవేళ మనకు ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇచ్చుంటే ఏం చేస్తాం, నెంబర్ లైన్ ని నెగిటివ్ నెంబర్ కూడా ఇచ్చారు కాబట్టి -1 నుంచి +1 వరకు తీసుకుంటాం. ఎందుకంటే ప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ <1 అంటే 0కి 1కి మధ్యలో ఉంటుంది. నెగిటివ్ నెంబర్ కూడా ఇస్తే -1కి 0కి మధ్యలో ఉంటుంది. అందువల్ల మనం నెంబర్ లైన్ ని -1 to +1 వరకు డ్రా చేస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇచ్చారు. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ >= 1 అంటే 1 అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. అంటే 1 కంటే ఎక్కువ అంటే అది 1కి 2కి మధ్య కావచ్చు, 2కి 3కి మధ్య కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. కాబట్టి ఫస్ట్ మనం ఎక్కడ ఉంటాయి అనేది డిసైడ్ చేయాలి. అంటే అది ఎలా తెలుస్తుంది మనకి, సింపుల్ గా ఈ 5లో 3 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది, 1 టైం పోతుంది, ఇంకా రిమైండర్ ఉంటుంది. అంటే 1 తర్వాత ఉంటుందని అర్థం అవుతుంది. అంటే 1కి 2కి మధ్యలో ఉంటుంది అన్నాడు. 1 తర్వాత అంటే 1కి 2కి మధ్యలో. అంటే మనకి ఇక్కడ నెంబర్ లైన్ 2 వరకు డ్రా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నెగిటివ్ నెంబర్ కూడా ఉంది కదా, కాబట్టి -2 నుంచి స్టార్ట్ చేసి +2 వరకు డ్రా చేస్తాం. ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఒక నెంబర్ లైన్ డ్రా చేస్తాం. ఈ నెంబర్ లైన్ లో మిడిల్ లో మనం ఏం చేస్తాం, 0 తీసుకుంటాం. మనకి రైట్ సైడ్ ఏమో పాజిటివ్ నెంబర్స్, అలాగే లెఫ్ట్ సైడ్ ఏమో నెగిటివ్ నెంబర్స్. దీన్నే మనం ఏమంటాం, ఇంటిజర్ నెంబర్ లైన్ అంటాం. ఇప్పుడు మనకి డినామినేటర్ లో ఉన్న నెంబర్స్ ఏంటి 3 కదా, కాబట్టి ఈచ్ డివిజన్ మనం 3 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తాం. అంటే ఈ మధ్యలోని డిస్టెన్స్ ని 3 ఈక్వల్ పార్ట్స్ చేసాం, 1 2 3. అంతేగాని 3 పార్ట్స్ 3 కింద డివైడ్ చేస్తే 4 పార్ట్స్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు మనకి వీటిని p/q ఫామ్ లోకి మార్చినట్లయితే డినామినేటర్ లో 3 ఉంది కదా, ఇదేమవుతుంది 0/3 అవుతుంది. ఇదేమవుతుంది 1/3, 2/3, 3/3. 3/3 అంటే 1 కదా. నెక్స్ట్ 4/3, 5/3, 6/3. 6/3 అంటే 3 టేబుల్ 6 లో 2 టైమ్స్ పోతుంది. అట్లాగే మనకి లెఫ్ట్ సైడ్ కి -1/3, -2/3, -3/3, -4/3, -5/3, -6/3. మనం వేటిని రిప్రజెంట్ చేయాలి, 5/3ని -5/3ని. 5/3 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా, ఇది 5/3 అవుతుంది. -5/3 ఎక్కడ ఉంది, -5/3. కావాలంటే దీనికి స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా రాయొచ్చు. స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఫస్ట్ మనం చేసిన పని ఏంటంటే ఒక నెంబర్ లైన్ డ్రా చేసాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, -2 నుంచి +2 వరకు. ఓకే, డ్రా ఏ నెంబర్ లైన్ ఫ్రమ్ -2 to +2. తర్వాత ఏం చేసాం, ఈచ్ యూనిట్ ని 3 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసాం. డివైడ్ ఈచ్ యూనిట్ ఇంటూ 3 ఈక్వల్ పార్ట్స్. తర్వాత ఏం చేసాం, ఈ 0కి రైట్ సైడ్ ఉన్న 5th యూనిట్ ని 5/3 గా లొకేట్ చేసాం. అలాగే లెఫ్ట్ సైడ్ ఉన్న 5th యూనిట్ ని ఇక్కడ కౌంట్ చేయండి, 1 2 3 4 5, 5th యూనిట్. అలాగే ఇక్కడ కూడా 5th యూనిట్.
కాకపోతే లెఫ్ట్ సైడ్ కాబట్టి -5/3 అని రాస్తాం అన్నమాట. కాబట్టి రిప్రజెంట్ ఫిఫ్త్ యూనిట్ లేకపోతే ఫిఫ్త్ పార్ట్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ 0 as 5/3 and fifth unit on the left side as -5/3 అని రాస్తే మనకి స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఫినిష్ అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ 13th వన్, ఫైండ్ ద రిమైండర్ వెన్ 9x³ - 3x² + x - 5 ఈజ్ డివైడెడ్ బై x - 2/3. దీన్ని మనం డివిజన్ మెథడ్ లో చేయొచ్చు, లేకపోతే రిమైండర్ థియరమ్ అప్లై చేసి చేయొచ్చు అనమాట. రిమైండర్ థియరమ్ ఏం చెప్తుంది, p ఆఫ్ x అనే ఒక పాలినామియల్ ని x + a ఆర్ x - a అనే ఒక లీనియర్ పాలినామియల్ తో డివైడ్ చేయగా వచ్చే రిమైండర్ p ఆఫ్ a అని చెప్తుంది కదా. కాబట్టి ఇక్కడ మనకి ఏ ప్లేస్ లో ఏముంది అనమాట, 2/3 ఉంది. కాబట్టి p ఆఫ్ 2/3 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, ఫైండ్ అవుట్ చేద్దాం. p ఆఫ్ 2/3 ఈక్వల్ టు, మనం ఫస్ట్ ఏం చేస్తాం, సబ్స్టిట్యూషన్ చేస్తాం. అంటే ఇందులో మనకి x ని 2/3 తో రీప్లేస్ చేస్తాం. అంటే 9 × 2/3 క్యూబ్, నెక్స్ట్ -3 × 2/3 స్క్వేర్ ప్లస్ 2/3 - 5. ఫస్ట్ స్టెప్ లో సబ్స్టిట్యూషన్. తర్వాత పవర్స్ ని సింప్లిఫై చేయడం. అంటే ఇదేంటి, మనం బాడ్మాస్ రూల్ ని అప్లై చేస్తున్నాం. ఓకే, పవర్స్ ని సింప్లిఫై చేద్దాం. ఇక్కడ ఫ్రాక్షన్ కాబట్టి న్యూమరేటర్ ని క్యూబ్ చేయాలి, డినామినేటర్ ని క్యూబ్ చేయాలి. 2 క్యూబ్ అంటే 2 × 2 × 2 8 అవుతుంది. 3 క్యూబ్ అంటే 27 అవుతుంది. -3 × 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 2/3. దీనికి ఏం పవర్ లేదు కదా, సేమ్ నెంబర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తాం, మల్టిప్లికేషన్. అంటే బ్రాకెట్ ముందున్న నెంబర్ లోపల నెంబర్ తో మల్టిప్లై చేస్తాం. ఇలాంటి సమయంలో ఏదైనా కట్ అయితే టేబుల్ కట్ చేయొచ్చు. 3 టేబుల్ ఇందులో మనకి ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్. ఇందులో మనకి ఎన్ని, లేకపోతే డైరెక్ట్ గా 9 టేబుల్ కట్ చేసేయచ్చు కదా. 9 టేబుల్ 1 టైం 3 టైమ్స్, 3 టేబుల్ 1 టైం 3 టైమ్స్. అంటే ఇక్కడ 1 × 8 ఏమవుతుంది, 8/3 మైనస్ 1 4s are 4/3 ప్లస్ ఇది ఎంత 2/3 -5. అయితే ఇవి మూడు ఫ్రాక్షన్స్, పైగా లైక్ ఫ్రాక్షన్స్. ఇది ఒకటే మనకి ఫ్రాక్షన్ కాదు, దీన్ని కూడా ఫ్రాక్షన్ లోకి మార్చొచ్చు కదా, /1 అని పెట్టుకోవచ్చు. అయితే దీన్ని కూడా మనం లైక్ ఫ్రాక్షన్ లోకి మార్చేయాలంటే ఏం చేయాలి, డినామినేటర్ లో 3 ఉండాలి. అలా 3 రావాలంటే ఏం చేయాలి, 3 తో మల్టిప్లై చేసి 3 తో డివైడ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, 8/3 -4/3 ప్లస్ 2/3 -5 3s are 15/1 3s are 3. ఇప్పుడు చూడండి, అన్ని లైక్ ఫ్రాక్షన్స్ అయిపోయి. అప్పుడు న్యూమరేటర్ డైరెక్ట్ గా యాడ్ చేయడం, సబ్ట్రాక్ట్ చేయడం చేస్తాం ఒకే సైన్ బట్టి. ఇందులో ఒకే సైన్ ఉన్నాయి, ఫస్ట్ యాడ్ చేద్దాం. ఈ 8/3 2/3 ఒకే సైన్ ఉంది కాబట్టి రెండింటిని యాడ్ చేస్తే 8 + 2 ఎంత, 10/3. ఇప్పుడు ఇవి రెండు నెగిటివ్ కాబట్టి నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేద్దాం. 15 ఉంది, ఇక్కడ 4 ఉంది. 15 + 4 ఎంత, 19/3. ఓకే, ఇవి కూడా మనకి లైక్ ఫ్రాక్షన్స్ కదా, సబ్ట్రాక్ట్ చేద్దాం. ఇందులో లార్జెస్ట్ నెంబర్ 19, స్మాలెస్ట్ నెంబర్ 10. 19 నుంచి 10 మైనస్ చేస్తే 9. అయితే లార్జెస్ట్ నెంబర్ కి నెగిటివ్ ఉంది కాబట్టి -9/3. 3 టేబుల్ 9 లో 3 టైమ్స్ పోతుంది కదా, అంటే -3 అనమాట. అంటే మనకి 9x³ - 3x² + x - 5 అనే పాలినామియల్ ని x - 2/3 అనే లీనియర్ పాలినామియల్ తో డివైడ్ చేయగా వచ్చే రిమైండర్ ఎంత అవుతుంది అనమాట, -3. దేర్ఫోర్ రిమైండర్ ఈజ్ -3 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 4th సెక్షన్, సాల్వ్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్. ఇక్కడ మనకి 2 ప్రాబ్లమ్స్ ఇస్తారు, ఇంటర్నల్ చాయిస్ అంటారు. రెండిట్లో ఏదో ఒకటి రాస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ మనకి 2 చాప్టర్స్ లోంచి 2 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఏమో రియల్ నెంబర్స్ లోంచి, సెకండ్ వన్ ఏమో పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ నుంచి అనమాట. ఓకే, ఫస్ట్ వన్ సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇది మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. అందుకే ఫస్ట్ చాప్టర్ లో లాస్ట్ ఎక్సర్సైజ్ లో లాస్ట్ ప్రాబ్లం లో 2 ఉంటాయి. ఆ ఇంట్లో ఏదైనా ఒకటి అడగడానికి అవకాశం ఉంది. ఓకే, అక్కడ ఇచ్చింది ఏంటంటే √5 + √3/2√5 - 3√3 = a - b √15. అంటే ఈ ఎక్స్ప్రెషన్ ని
మనం a మైనస్ బి రూట్ 15 ఫామ్ లోకి కన్వర్ట్ చేసినప్పుడు ఏ ప్లేస్ లోని బి ప్లేస్ లో ఉండే నెంబర్స్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇక్కడ ఏ బిలు ఏంటనమాట రియల్ నెంబర్స్. ఇక్కడ ఏం చేస్తాం మనం రేషనలైజేషన్ చేస్తాం. అంటే డినామినేటర్ ని రేషనలైజ్ చేస్తాం. అంటే డినామినేటర్ లో ఏది ఉంటే ఎక్స్ప్రెషన్ దాని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ తీసుకుని న్యూమరేటర్ ని డినామినేటర్ ని మల్టిప్లై చేస్తాం. ఓకే, ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, ఇక్కడ 2 టర్మ్స్ ఉంటే దాని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, మిడిల్ లో సైన్ మారిస్తే సరిపోతుంది. ఇక్కడ ఇచ్చిన ఫ్రాక్షన్ ఏమో ఎక్స్ప్రెషన్ ఏమో √5 ప్లస్ √3 బై 2√5 మైనస్ 3√3 ఇంటూ ఏం చేయాలి, ఈ డినామినేటర్ ని రేషనలైజ్ చేస్తున్నాయి కాబట్టి దాన్ని రేషనలైజింగ్ ఫ్యాక్టర్ తో మల్టిప్లై చేయాలి, న్యూమరేటర్ ని డినామినేటర్ ని. దీని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి 2√5 ప్లస్ అవుతుంది 3√3 బై అగైన్ 2√5 ప్లస్ 3√3 ఈక్వల్ టు మనం ఏ ఫామ్ లోకి మార్చాలి, a మైనస్ బి రూట్ 15 లోకి మార్చాలి. ఓకే, దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. న్యూమరేటర్ 2 మల్టిప్లై చేద్దాం. ఇందులో 2 టర్మ్స్ ఉన్నాయి, ఇందులో 2 టర్మ్స్ ఉన్నాయి. మల్టిప్లై చేస్తే 4 టర్మ్స్ వస్తాయి. ఫస్ట్ √5 తో దీని అంతటినే మల్టిప్లై చేస్తాం. అంటే 2√5 ప్లస్ 3√3. తర్వాత √3 తో మల్టిప్లై చేస్తాం. 2√5 ప్లస్ 3√3 బై మనకి రేషనలైజేషన్ చేసేటప్పుడు డినామినేటర్ ఎప్పుడు కూడా మనకి ఏ ఫామ్ లో ఉంటుంది, డినామినేటర్ a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి కానీ a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి కానీ రూపంలో ఉంటుంది. కాబట్టి దాన్ని ఎలా రాయొచ్చు, a² మైనస్ b² గా రాయొచ్చు. ఇక్కడ a అంటే 2√5 హోల్ స్క్వేర్ మైనస్ b అంటే 3√3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a మైనస్ బి రూట్ 15. ఓకే, దీన్ని సింప్లిఫై చేయడానికి ప్రయత్నిద్దాం. √5 ని దీంతో ఇంటూ చేయాలి. మనం రేషనల్ నెంబర్స్ ని సెపరేట్ గానీ ఇర్రేషనల్ నెంబర్స్ ని సెపరేట్ గా మల్టిప్లై చేయాలి. ఇక్కడ రేషనల్ నెంబర్ ఉంది, ఇంక ఇక్కడ రేషనల్ నెంబర్ లేదు కాబట్టి 2 ఇంటూ √5 ఇంటూ √5 ఎంత అయిపోతుంది 5 అయిపోతుంది. √5 స్క్వేర్ కాబట్టి స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సిల్ ప్లస్ ఇక్కడ 3 ఉంది రేషనల్ నెంబర్. ఇర్రేషనల్ నెంబర్ ఏంటి √5 ఇంటూ √3. రెండింటి యొక్క ఆర్డర్ సేమ్ కాబట్టి మల్టిప్లై చేసేయచ్చు. √a ఇంటూ √3 √ab అవుతుంది కదా. అంటే 5 3s are 15 ప్లస్ ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇక్కడ రేషనల్ నెంబర్ 2. ఇర్రేషనల్ నెంబర్స్ మల్టిప్లై చేద్దాం. √3 ఇంటూ √5 అవుతుంది √15 ప్లస్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది, మైనస్ అంటే మైనస్ వస్తుంది. ఇక్కడ రేషనల్ నెంబర్ 3 ఇంటూ √3 ఇంటూ √3 స్క్వేర్ అంటే 3 అయిపోతుంది బై డినామినేటర్ లో 2√5 హోల్ స్క్వేర్. ఇందులో మనకు ఒక రేషనల్ నెంబర్ ఉంది, ఇర్రేషనల్ నెంబర్ ఉంది కాబట్టి రెండింటిని సెపరేట్ గా స్క్వేర్ చేస్తే 2 ని స్క్వేర్ చేస్తే 2 2s are 4. √5 స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ కట్ అయిపోతుంది కాబట్టి 5 వస్తుంది. ఇక్కడ 3 ని స్క్వేర్ చేస్తే 9 ఇంటూ √3 ని స్క్వేర్ చేస్తే 3 ఈక్వల్ టు a మైనస్ బి రూట్ 15. ఓకే, 2 ప్లస్ 2 ఇంటూ 5 2 5s are 10. ఇవి రెండు లైక్ సాడ్స్, అంటే ఈ రెండింటి యొక్క సాడ్ ఫ్యాక్టర్ అంటే రూట్ నెంబర్స్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి వాటిని లైక్ సాడ్స్ అంటాం. వాటిని యాడ్ చేయొచ్చు, సబ్ట్రాక్ట్ చేయొచ్చు. ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తాం. ఎలా యాడ్ చేస్తాం, ముందున్న కోఎఫిషియెంట్స్ ని యాడ్ చేస్తాం. ఇక్కడ 3 2 ఎంత అవుతుంది 5 అవుతుంది. 5√15 అవుతుంది అనమాట. ప్లస్ 3 3s are 9 బై 4 5s are 20 మైనస్ 9 3s are 27 ఈక్వల్ టు a మైనస్ బి రూట్ 15. ఇందులో ఇవి రెండు లైక్ టర్మ్స్, రెండు మనకి రేషనల్ నెంబర్స్ కాబట్టి ఆ రెండింటిని ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తాం. 10 ప్లస్ 9 ఏమవుతుంది 19 ప్లస్ 5√15. డినామినేటర్ లో రెండు డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. 27 నుంచి 20 మైనస్ చేస్తే 7, లార్జెస్ట్ నెంబర్ కి మైనస్ ఉంది కాబట్టి -7 ఈక్వల్ టు a మైనస్ బి రూట్ 15. మనకి దీన్ని a మైనస్ బి రూట్ 15 లోకి మార్చాలి కాబట్టి -7 తో ఈ 2 టర్మ్స్ ని సెపరేట్ గా డివైడ్ చేసినట్లయితే 19 బై -7 ప్లస్ 5√15 బై -7 ఈక్వల్ టు a మైనస్ బి రూట్ 15. ఓకే, దీన్ని ఎట్లా రాయొచ్చు మనం నెగిటివ్ సైన్ ఎక్కడైనా రాయొచ్చు కదా. -19/7 ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఇది 5/7 √15 అంటే b రూట్ 15 లోకి మార్చాలి కదా కాబట్టి ఇది 5/7 అని రాశాను ఈక్వల్ టు a మైనస్ బి రూట్ 15. ఇప్పుడు కంపేర్ చేయండి. ఇక్కడ ఏ ప్లేస్ లో ఏముంది -19/7 ఉంది కాబట్టి therefore a ఈక్వల్ టు -19/7 అండ్ b ఈక్వల్ టు అయితే సైన్ సేమ్ ఉంది కాబట్టి మనం సైన్ మైనస్ పెట్టాల్సిన అవసరం లేదు. b ప్లేస్ ఏముంది 5/7. ఒకవేళ ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ వచ్చేది అనమాట. ఓకే, నెక్స్ట్
14th లో b1. When a polynomial 2x cube plus 3x square plus ax plus b is divided by x minus 2 leaves remainder 2 and x plus 2 leaves remainder minus 2. Find a and b. ఇక్కడ మనకు ఒక polynomial ఇచ్చాడు. దాని సమ్ 14th లో b చేస్తున్నాం కదా. సమ్ p of x అనుకుందాం. Let p of x equal to ఇచ్చిన polynomial ఏంటి? 2x cube plus 3x square plus ax plus b. దీన్ని ఈ polynomial ని x మైనస్ 2 అనే లీనియర్ పాలినామియల్ తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుందట? 2 వస్తుందట. అలాగే x ప్లస్ 2 తో డివైడ్ చేసినప్పుడు -2 వస్తుంది. అయితే ఏ వాల్యూ b వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ ఇచ్చింది ఏంటి? మనకి రిమైండర్ థీరం ప్రకారం p ఆఫ్ x ని x మైనస్ a తో డివైడ్ చేయగా వచ్చే రిమైండర్ p ఆఫ్ a కదా. ఇక్కడ మనకి x మైనస్ a అంటే a ప్లేస్ లో ఎంత ఉంది? 2 ఉంది కదా. కాబట్టి p ఆఫ్ 2 అన్నమాట. ఎంత వస్తుంది మనకి రిమైండర్? 2 వస్తుంది. అంటే p ఆఫ్ 2 ఈక్వల్ టు 2. అలాగే p ఆఫ్ ఇక్కడ x ప్లస్ 2 తో డివైడ్ చేయగా ఇక్కడ మైనస్ రాసినప్పుడు ఏం రాస్తాం? x ఆఫ్ x మైనస్ -2 అని రాస్తాం కదా. అంటే ఏ వాల్యూ -2 సబ్స్టిట్యూట్ చేయాలి. లేకపోతే ఈ రెండింటి యొక్క జీరోస్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే p ఆఫ్ -2 చేస్తే ఎంత వస్తుంది మనకి? రిమైండర్ -2 వస్తుంది. వీటి ద్వారా మనం ఏ వాల్యూ b వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ మనం p ఆఫ్ 2 ని 2 కి ఈక్వల్ చేద్దాం. అంటే దీంట్లో x ని 2 తో రీప్లేస్ చేసినట్లయితే 2 × 2 క్యూబ్ ప్లస్ 3 × 2 స్క్వేర్ ప్లస్ a × 2 ప్లస్ b. రిమైండర్ ఎంత మనకి? 2 కదా. 2 వేసుకోవాలి. దట్ ఎంప్లాయిస్ ఫస్ట్ పవర్స్ 2 ని క్యూబ్ చేస్తే 8, 2 ని స్క్వేర్ చేస్తే 4, a ఇంటూ పవర్ ఏమీ లేదు కదా ప్లస్ b ఈక్వల్ టు 2. మల్టిప్లికేషన్ 2 8s are 16, 3 4s are 12, a ఇంటూ 2 అంటే 2a ముందు కాన్స్టెంట్ రాస్తాం ప్లస్ b ఈక్వల్ టు 2. ఈ రెండు కాన్స్టెంట్ టర్మ్స్ కాబట్టి యాడ్ చేయొచ్చు, ఒకే సైన్ ఉంది కాబట్టి. అంటే 28 ప్లస్ 2a ప్లస్ b ఈక్వల్ టు 2. ఈ కాన్స్టెంట్ టర్మ్ ని RH లోకి తీసుకెళ్ళినట్లయితే 2a ప్లస్ b ఈక్వల్ టు 2 మైనస్ 28 అవుతుంది. ఓకే, 2a ప్లస్ b ఈక్వల్ టు డిఫరెంట్ సైన్స్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. 28 నుంచి 2 మైనస్ చేస్తే -26 లార్జెస్ట్ నెంబర్ కి నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ వన్ తీసుకుందాం. అంటే p ఆఫ్ -2 చేద్దాం. p ఆఫ్ -2 ఈక్వల్ టు అంటే x ని -2 తో రీప్లేస్ చేస్తే 2 × -2 క్యూబ్ ప్లస్ 3 × -2 స్క్వేర్ ప్లస్ a × -2 ప్లస్ b ఈక్వల్ టు దీని వాల్యూ ఎంత? -2. ఫస్ట్ పవర్స్ సింప్లిఫై చేసినట్లయితే -2 క్యూబ్ అంటే -2 × -2 × -2 -8 అవుతుంది. అంటే మైనస్లు మనకి ఆడ్ నెంబర్లు ఉంటే మళ్ళీ మైనస్ నెంబరే వస్తుంది, నెగిటివ్ నెంబరే వస్తుంది. అంటే -8 ప్లస్ 3 × -2 స్క్వేర్ చేస్తే ప్లస్ నెంబర్ వస్తుంది, ఈవెన్ నెంబర్ కాబట్టి 4 ప్లస్ a × -2 ప్లస్ b ఈక్వల్ టు -2. ఓకే, తర్వాత మల్టిప్లికేషన్ 2 8s are 16 అంటే -16 ప్లస్ 3 4s are 12 ప్లస్ ఇంటూ మైనస్ -2 × a 2a ఆర్ a × 2 2a ప్లస్ b ఈక్వల్ టు -2. ఈ రెండు కాన్స్టెంట్ టర్మ్స్ కాబట్టి ఆ రెండింటిని డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. 16 - 12 ఎంత? 4. లార్జెస్ట్ నెంబర్ -4 -2a ప్లస్ b ఈక్వల్ టు -2. ఈ -4 ని RH లోకి తీసుకెళ్ళినట్లయితే -2a ప్లస్ b ఈక్వల్ టు 2 ప్లస్ 4 అవుతుంది. అంటే -2a ప్లస్ b ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది? ఇది -2 కదా, 2 డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇక్కడ ఏంటంటే మనకి లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ లో ఒక పెయిర్ వచ్చింది. ఇదొక ఈక్వేషన్, ఇదొక ఈక్వేషన్. వీటిని సాల్వ్ చేయడం గురించి మనం హైయర్ క్లాస్ లో 10th క్లాస్ లో ఇంకా డీటెయిల్ గా నేర్చుకుంటాం. సింపుల్ గా మనం ఏం చేయాలంటే ఈ రెండిట్లోని a యొక్క కోఎఫిషియెంట్ కానీ b యొక్క కోఎఫిషియెంట్ కానీ ఈక్వల్ గా ఉన్నాయో లేదో చూడాలి. రెండిట్లో కూడా a యొక్క కోఎఫిషియెంట్ ఈక్వల్ గా ఉంది, b యొక్క కోఎఫిషియెంట్ ఈక్వల్ గా ఉంది. కాబట్టి వచ్చిన ఈక్వేషన్స్ మనం ఏమీ మాడిఫై చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఒకదాని కింద ఒకటి రాసుకుని యాడ్ చేయడమో సబ్ట్రాక్ట్ చేయడమో చేస్తాం. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? 2a ప్లస్ b ఈక్వల్ టు -26. సెకండ్ ఈక్వేషన్ ఏంటి? -2a ప్లస్ b ఈక్వల్ టు 2. ఇది సెకండ్ ఈక్వేషన్. a యొక్క కోఎఫిషియెంట్స్ ఈక్వల్ గా ఉన్నాయి, b యొక్క కోఎఫిషియెంట్ కూడా ఈక్వల్ గా ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏదో ఒక కోఎఫిషియెంట్ అంటే ఒక టర్మ్ ని ఎలిమినేట్ చేయాలి. అది ఏ టర్మ్ ని కానీ బి టర్మ్ ని కానీ మనకి ఒకే సైన్ ఉంటే అంటే ఈక్వల్ కోఎఫిషియెంట్ ఉన్న టర్మ్స్ కి ఒకే సైన్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి, డిఫరెంట్ సైన్స్ ఉంటే యాడ్ చేయాలి. ఈ రెండింటికి డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కదా,
కాబట్టి యాడ్ చేసేస్తే సరిపోతుంది. ప్లస్ 2a మైనస్ 2a 0 అయిపోతుంది కదా, కట్ చేసేసాను. b ప్లస్ b ఏమవుతుంది 2b ఈక్వల్ టు ఈ రెండు యాడ్ చేస్తే ఒకటి మైనస్ ప్లస్ కాబట్టి సపరేట్ చేస్తాం మైనస్ 24 వస్తుంది. ఈ 2ని RHS లో తీసుకెళ్తే b ఈక్వల్ టు మైనస్ 24/2 2 టేబుల్ 12 టైమ్స్ కాబట్టి b ఈక్వల్ టు మైనస్ 12 వచ్చింది అనమాట. ఇట్లా మనం ఒక వేరియబుల్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దీన్ని పట్టుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్ లో కానీ సెకండ్ ఈక్వేషన్ లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే సెకండ్ వేరియబుల్ యొక్క వాల్యూ కూడా వస్తుంది అనమాట. ఇక్కడ మనకి సబ్స్టిట్యూట్ b ఈక్వల్ టు మైనస్ 12 ఇన్ ఈక్వేషన్ 1. ఏ ఈక్వేషన్ లో వచ్చినా మనకు ఒకటే ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ ఈక్వేషన్ రాస్తున్నాం ఇక్కడ 2a ప్లస్ b ఈక్వల్ టు మైనస్ 26 అంటే b ప్లస్ మనం ఎంత రాయాలి మైనస్ 12 రాయాలి. 2a ప్లస్ మైనస్ 12 ఈక్వల్ టు మైనస్ 26 మైనస్ 12 RHS లో తీసుకెళ్తే 2a ఈక్వల్ టు మైనస్ 26 ప్లస్ 12 అంటే 2a ఈక్వల్ టు డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సపరేట్ చేస్తాం కదా అంటే మైనస్ 14. ఇప్పుడు 2ని తీసుకెళ్తే a ఈక్వల్ టు మైనస్ 14/2 2 టేబుల్ 14 లో 7 టైమ్స్ అంటే a ఈక్వల్ టు మైనస్ 7. therefore a ఈక్వల్ టు మైనస్ 7 b ఈక్వల్ టు మైనస్ 12. ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది కదా ఫార్మేట్ 1 ఎగ్జామ్ అనేది ఏ ప్యాటర్న్ లో ఉంటుందో. దీన్ని బేస్ చేసుకుని మరికొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ ఫార్మేట్ 1 ఎగ్జామ్ లో మీరు సక్సెస్ఫుల్ గా 20కి 20 తెచ్చుకోవచ్చు అనమాట. ఇంకా మీకు ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మనకి ఫస్ట్ చాప్టర్ లో లాస్ట్ ఎక్సర్సైజ్ లోంచి ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంది. అట్లాగే మనకి డెసిమల్ నెంబర్స్ ని p/q ఫామ్ లోకి మార్చడం అంటే టెర్మినేటింగ్ డెసిమల్స్ ఉంటాయి కదా, టెర్మినేటింగ్ డెసిమల్స్ ని p/q ఫామ్ లోకి మార్చడం అడగొచ్చు. అలాగే రేషనలైజేషన్ మీద అడగొచ్చు. అలాగే లాస్ట్ ఎక్సర్సైజ్ లో 9th ప్రాబ్లమ్ ను కూడా మనకి అడగడానికి అవకాశం ఉంది కాబట్టి వీటిని కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవడానికి ప్రయత్నించండి.